పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డి శ్రీనివాస్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారాయన. డిఎస్ గతంలో బ్రెయిన్ స్ట్రోక్కు గురై పక్షవాతానికి గురయ్యారు. అయితే దీంతో డి శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యేక వైద్యుల బృందం చికిత్సను అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిఎస్ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ఆయన పనిచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పిసిసి అధ్యక్ష పదవిలో డిఎస్ పాత్ర చాలా కీలకమని చెప్పాలి. అప్పట్లో డిఎస్ పేరు కూడా సీఎం అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు డిఎస్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇక టీఆర్ఎస్లో డిఎస్కు కేసీఆర్ పెద్దపీట వేశారు. కొద్దికాలానికే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం అలాగే అధినాయకత్వం డిఎస్ మధ్య విభేదాల కారణంగా టీఆర్ఎస్ పార్టీకి డి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. డిఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.